జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్దమాడూరు గ్రామంలో వృద్ధురాలి పెండ్లోని బంగారు గొలుసు చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. గ్రామానికి చెందిన కప్పెర యాదమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమె మెడలోని సుమారు 3 తులాల బంగారు గొలుసును దొంగలించిన ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం ఆధారాలు, సాంకేతిక సమాచారం ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అదే గ్రామానికి చెందిన అనిల్ గా గుర్తించారు. అనిల్ బాధితురాలి పెద్ద కుమారుడు అంజయ్య కుమారుడే కావడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. నిందితుడి వద్ద నుంచి బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసులను అధికారులు అభినందించారు. తేదీ 29/5/2026 తేదీన కొప్పెర కుమరయ్య రెసిడెన్స్ ఆఫ్ పెద్దమాడూరు వాళ్ళ అమ్మ కొప్పెర యాదమ్మ నిన్న మార్నింగ్ ఉదయం 5 గంటలకు ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె మెడలో ఉన్న పుస్తల తాడు తెంచుకొని పోయిందనే కంప్లైంట్ మీద దేవరపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 127/2026 అండర్ సెక్షన్ 304 క్లాస్ 2 309 క్లాస్ 2 కేసు రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ అయిన వితిన్ 24 గంటల్లో అక్యూజ్డ్ అయిన కొప్పెర అనిల్ కుమార్ని మరియు ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవర్ చేసి ఇప్పుడు ఈరోజు రిమాండ్ని పంపించడం జరుగుతుంది. వితిన్ 24 గంటల్లో కేసును డిటెక్ట్ చేసిన సిబ్బంది దేవరపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి, సుజన్ కుమార్ గారికి మరియు యాకూబ్ కానిస్టేబుల్ అండ్ ప్రైవేట్ కానిస్టేబుల్ దామోదర్ ఇతర సిబ్బందిని కూడా డీసీపీ రాజేంద్ర నాయక్ గారు